చంద్రన్న తల్లికి వందనం కానీ, స్త్రీలకి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అట్లా ఆయన అట్లా సూపర్ 6 అనౌన్స్ చేశారో ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఆయన ముందుకి తీసుకెళ్లారు. అక్కడతో ఆగలేదు. ఆయన ఏదో పథకాలు నేను అనుకుంది ప్రజలకు ఇచ్చేశాను, ఇక్కడతో నా పని అయిపోయింది, వాళ్ళు అక్కడతో సంతోషంగా ఉంటారు చాలు అనే ఆగకుండా ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాత్రింబగలు కష్టపడి ఆయన చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. వేలాది కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయటానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ముందుకు వచ్చినాయి. దాంతో 16 లక్షల ఉద్యోగాలు కలగజేస్తాయి. దాంట్లో తప్పకుండా ప్రతి ఇంటికి ఒక బిడ్డకి ఉద్యోగం ఉంటుందని ఆ ఆశతోనే చంద్రన్న ఈ ఇండస్ట్రీస్ అని మన కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ ఆయన మనసులో ఉంటారు కనుక మీకోసం, ఆయన బిడ్డల కోసం నేనేం చెయ్యాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, సంతోషంగా ఉండాలని ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని ఆయన తీసుకొచ్చేది. మనం సంతోషంగా ఉండగలితేనే మన కుటుంబం కూడా సంతోషంగా ఇంకొక పని కూడా చేయటానికి కష్టం అనేది అనిపించదు. అట్లా చంద్రన్న మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషం చూడాలని ఆయన మీకోసం కష్టపడేది. విజన్ 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు ఆయన చూసి. అప్పుడే తీసుకొచ్చారు ఐటీ రంగం. దాంతో మొదలైంది ఐటీ రంగం. అప్పుడు ఆలోచన వచ్చింది మిగతా వాళ్ళకి కానీ ఐటీ అంటే ఏంటో అని. ఎందుకంటే ఆయన చూసి నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీ అంటే అక్కడ ఏంటో ఆ రాళ్ళు రప్పల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా, అక్కడ ఎవరు వస్తారు అంత దూరాన్న అని. ఇప్పుడు అదే హైదరాబాద్ సైబరాబాద్గా మార్చింది మన చంద్రన్న. అట్లానే విజన్ 2047 అనేది తీసుకొస్తున్నారు. అది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఆ విజన్ 2047 అనేది తీసుకొచ్చేది. అట్లానే ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పారు లోకేష్ యువగళం గురించి. అవును, అప్పుడు అది అవసరం. అది ఆయన కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం కార్యకర్తలు నేనున్నాను, మన పార్టీకి మీరు భయపడక్కర్లేదు అని ఆయన ముందుకి తీసుకెళ్ళింది ఆ యువగళం. ఆ యువగళాన్ని మన కార్యకర్తలు అతనికి అండగా నుంచుని మేమున్నాం, మీతో నడవండి, మేము కూడా నడిచి నిన్ను కాపాడుకుంటామని ఆ కార్యకర్తలు లోకేష్ ని ముందుకి నడిపించారు. వాళ్ళని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 5 ఏళ్ల పోరాటంలో మన స్వాతంత్రం కోసం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అట్లానే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు స్వాతంత్రం కోసం, వాళ్ళ రాష్ట్రం స్వాతంత్రం కోసం వాళ్ళ జీవితాలు కానీ చాలా అవమానాలు పడ్డారు, చాలా కేసులు పెట్టారు, జైలుకి కూడా వెళ్ళారు. కానీ అవన్నీ మీరు మర్చిపోకూడదు. రేపు ఇంకొకళ్ళు వస్తారు, వచ్చి మీకు మేము ఇది ఇస్తాం, దానికంటే ఇది ఎక్కువ ఇస్తాం, అది ఎక్కువ ఇస్తాం. అది కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది మన రాష్ట్రం కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ ఆలోచించాలి. ఇవాళ ఏం దొరికింది నా చేతికి అనేది కాదు మీరు ఆలోచించాల్సింది. మీరు ఆలోచించారంటే గత 5 ఏళ్ళు మీరు పడిన కష్టం మీరు మళ్ళీ పడతారు. మీరు తెలివిగా మీరు బ్రతకటం నేర్చుకోవాలి. ఇవాటి గురించి కాదు, రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి, రాష్ట్రం అభివృద్ధి చెందితే మన భూములకి రేట్లు కానీ, మన బిడ్డలకి ఈ ఉద్యోగమే కాదు ఇంకొక పెద్ద ఉద్యోగాలు కూడా వాళ్ళు లబ్ధి పొందుతారని ఆ ఆలోచనతోనే మీరు అందరూ ఉండాలి.
అట్లానే చంద్రన్న ఈ సూపర్ 6 తోనే ఆయన ఆగలేదు. దాంతోపాటు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, తర్వాత ఉచితంగా ఇళ్ళు, ఆ ఇంటి మీద సోలార్ సిస్టమ్ అనేది ప్రతి ఇంటి మీద తీసుకొస్తున్నారు. ఆ సోలార్ సిస్టంతో కరెంటు బిల్లు మీకు తగ్గుతాయి. అట్లా చాలా ఆలోచించి అట్లాంటి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు ఎక్కడ డబ్బు మిగలాలి, మీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆలోచించి చాలా ముందు అడుగేస్తున్నారు. అన్నిటికంటే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజలు నమ్మి ఎట్లా ఆయన 8 సార్లు గెలిపించారు, అది ఎప్పుడు మీ చంద్రన్న మర్చిపోరు. మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు, మన కుప్పం ప్రజలు మేమున్నాం నీతో సైతం, నీతోనే పాటు మేము నడుస్తామని ఆయన గెలిపించి ఇప్పుడు ఆ సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నారంటే అది మీ కుప్పం ప్రజలు పెట్టిన భిక్ష అనుకోండి, ఆశీర్వచనం అనుకోండి. అది మీరు ఇచ్చింది చంద్రబాబు అన్నకి ఆ నమ్మకం, ఆ ధైర్యం. మరొక్కసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.